హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రియాకాంత్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే సెలబ్రేషన్స్ ఆఫ్ 1 ఇయర్. మనం శ్రీ ప్రియాకాంత్ తెలుగు వ్లాగ్స్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందనమాట. లాస్ట్ ఇయర్ 29th ఆఫ్ జూన్కి స్టార్ట్ చేశాను. సో ఈ ఇయర్ 29th ఆఫ్ జూన్కి 1 ఇయర్ అయిపోయింది. అందుకని నేను ఈ 1 ఇయర్ సెలబ్రేషన్స్కి అని చెప్పేసి ఏంటంటే మామూలుగా కేక్ కట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏమనిపించిందంటే జెల్లీ కేక్ ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి నేను ఏం చేస్తున్నా అంటే మ్యాంగో అనేది పీల్ ఆఫ్ చేస్తున్నాను. సో దీంతో ఏంటంటే మనం మ్యాంగో విత్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మిక్స్డ్ మనం ఏంటంటే ఈరోజు జెల్లీ కేక్ అనేది ప్రాసెస్ చేసుకుంటాము. ముందుగా ఏంటంటే నేను మ్యాంగోని అనేది పీల్ చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట, స్మాల్ పీసెస్గా. బట్ మరీ ఇంత చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు. బట్ నేను ఫస్ట్ టైము చేస్తున్నాను కాబట్టి, అంటే యాక్చువల్గా జెల్లీ కేక్ చేశాను, బట్ ఫ్రూట్స్ యాడ్ చేసి చేయడం ఇదే ఫస్ట్ టైము. బట్ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందని చెప్పారు మా అత్తమ్మ కానీ మా పిల్లలు. సో ఇది వచ్చేసి ఏంటంటే మ్యాంగో కట్ చేశాను అనమాట. ఫుల్ ఆఫ్ మ్యాంగో తీసుకున్నాను. సో ఈ ఫుల్ ఆఫ్ మ్యాంగోని ఏం చేశానంటే కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా, యాక్చువల్గా ఏంటంటే ఫ్రూట్ జెల్లీ కేక్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. నేను యాక్చువల్గా జెల్లీ కేక్ చేశాను, బట్ ఏంటంటే ఫ్రూట్ జెల్లీ కేక్ చేయడం ఇదే ఫస్ట్ టైము. సో పిల్లలకి మనం ఇది అట్రాక్టివ్గా పెట్టొచ్చు. బయట తీసుకునే జెల్లీ అనేది కొంచెం కెమికల్ అవన్నీ కలుస్తాయి కదా, సో దీంట్లో కూడా కెమికల్ ఉంటుంది. బట్ ఏంటంటే మనం దాన్ని ఫ్రూట్తో మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం అనమాట. సో నేను అనేది చిన్న కంటైనర్ తీసుకున్నాను. దాంట్లో కేక్కి మనం మ్యాంగో అనేది దాంట్లో పీసెస్ అనేది దాంట్లో అరేంజ్ చేసుకున్నాను. ఏంటంటే మనం లిక్విడ్ దాంట్లో వేసినప్పుడు అటు ఇటుగా చెదిరిగిపోతాయని చెప్పేసి ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నాను అనమాట. బట్ నేను అరేంజ్ చేసుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకోటి అనమాట. ఏంటంటే వాటర్ అనేది బాయిల్ చేసిన తర్వాత ఏమైందంటే దాంట్లో పోసేటప్పటికి ఆ మ్యాంగోస్ అనేవి ఏంటంటే ఇటు అటుగా కొన్ని పైకి తేలడం అలా జరిగింది. సో ఏంటంటే ఇది ఫస్ట్ టైం కదా, సో అందరికీ ఫస్ట్ టైం జరగడం న్యాచురల్ కదా. సో అందుకని నేను కూడా దాన్ని అంతగా ఏమనుకోలేదు. సో మీరు వచ్చేసి ఏంటంటే ఈ జెల్లీ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. మామూలుగా మనం బయట కేక్ తీసుకొచ్చుకొని సెలబ్రేషన్స్ చేసుకునే దానికంటే మనం హ్యాండ్స్తో మనం చేసుకోవడం బెటర్ అనమాట. ఇదే జెల్లీ అనేది అనమాట. ఇది మనకి లైక్ రిలయన్స్ మార్ట్స్లో కానీ లేదంటే ఎక్కడైనా సరే మనకి దొరుకుతుంది. నియర్ బై 50 రూపీస్ అరౌండ్ ఉంటుందన్నమాట. సో దాంట్లో ఫ్లేవర్స్, దాని ప్రైస్ అదంతా ఇలా అనమాట. సో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి యాక్చువల్గా ఏంటంటే మనం హాట్ వాటర్ అనేది పెట్టుకున్న తర్వాత ఇదంతా ప్రాసెస్ చేయాలి. బట్ నాకు ఆఫీస్కి టైం అవుతుందన్న టెన్షన్లో నేను ఏం చేశానంటే మొత్తం కట్ చేసేసేసి బౌల్లో వేసేసాను అనమాట. దాంట్లో 2 పౌడర్స్ ఉంటుంది. ఆ పౌడర్లో ఫస్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఒకటి ఉంటుంది, దాని లోపల ఇంకోటి వచ్చేసి జెల్లీ అవ్వడానికి ఇంకొకటి ఉంటుంది. చూడండి, అది 2 కంటైనర్స్. ఫస్ట్ ఈ కంటైనర్లో ఏంటంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది వేసాను అనమాట దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి దీంట్లోనే సేమ్ సపరేట్గా షుగర్ అనమాట. షుగర్ మనం సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు, దీంట్లోనే ఉంటుంది. అంటే లైక్ మనకు కొంచెం స్వీట్నెస్ మనం కోరుకుంటాం కదా, సో ఆ స్వీట్నెస్ అనేది ఆ బాక్స్కి అది సరిపోతుంది అనమాట. మనమేం ఎక్స్ట్రాగా పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నేనైతే వేసుకోలేదు, బట్ మీకు ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం మీరు కొంచెం షుగర్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని మీరు అది యూస్ చేసుకోవచ్చు. సో ఉండలు లేకుండా దాన్ని స్మాష్ చేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏం చేయాలంటే మనం ఆల్రెడీ హాట్ వాటర్ పెట్టుకొని ఉండాలి. ఆ హాట్ వాటర్ దీంట్లో పోసుకొని మనం కలుపుకోవాలన్నమాట. నేనేంటంటే నార్మల్ వాటర్ వేసుకొని దాంట్లో కలిపేసుకున్న తర్వాత నేను బాయిలింగ్ చేసుకున్నాను అనమాట వాటర్ని. ఏంటంటే టెన్షన్లో టైం అయిపోతుంది. ఈరోజు ఏంటంటే సెలబ్రేషన్స్ కదా, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తొందరగా ఇంట్లో ఉండేదాన్ని తీసుకొని మీకు చూపించాలి, కేక్ ప్రిపేర్ చేయాలని అప్పటికప్పుడు అనుకున్నాను. సో ఆ టెన్షన్లో ఆఫీస్ టైము ఇది 2 మిక్స్ అయిపోయేసరికి నాకు ఇలా ఏది ముందు ఏది వెనకాలనేది మర్చిపోయాను అనమాట. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఈ పౌడర్ ఆల్రెడీ వాటర్ అనేది మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్లు వేసుకొని ఉండలు లేకుండా మనం కలుపుకోవాలన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇది వాటర్ అనేది బాయిల్ అవుతుంది. సో ఇలా బాయిల్ అవుతే జస్ట్ బాయిల్ అవుతే చాలు, జస్ట్ హీట్ అనమాట.
ఆ తర్వాత ఏం చేశానంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా పక్కన మ్యాంగో అది. సో, దాంట్లో ఇలా వేసుకున్నాను. యాక్చువల్‌గా ఏమైందంటే చెప్పాను కదా మీకు ఆ మ్యాంగోస్ అన్నీ నేను ఇలా వేసుకున్న తర్వాత మా హస్బెండ్ ఏమన్నాడంటే, "మొత్తం ఒకేసారి వేసేయమ్మా" అని అన్నారు. నేనేం చేశాను, సరేలే వేసేద్దాంలే అని చెప్పేసి వేసేసాను. సో, అదొచ్చేసి ఏమైందంటే వాటర్ అనేది కొంచెం మ్యాంగోస్ అనేది పైకి అటు ఇటుగా తేలిపోయాయి. లాస్ట్‌కి కేక్ అయితే ఓకే. బానే వచ్చింది. సో, ఇలా చేసేసుకున్న తర్వాత మొత్తం ఈ జెల్లీ అనేది దీంట్లో వేసేసుకోవాలి. సో, వేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అనేది ఇదంతా కూల్ అవ్వాలనమాట. అంటే సెట్ అయ్యి కూల్ అయిపోవాలి. యాక్చువల్‌గా సెట్ అయ్యే టైంలోనే అదేమవుతుందంటే జెల్లీగా ఫార్మ్ అయిపోతుంది. మనం బయట పెట్టినప్పుడే జెల్లీ ఫార్మ్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం ఒక 1 అవర్ తర్వాత ఏంటంటే ఈ జెల్లీని మనం అలాగే తినలేం కాబట్టి సో, ఫ్రిడ్జ్‌లో మనం ఒక నియర్ బై ఒక 2 అవర్స్ అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే అది మనం తినడానికి ఫ్లేవరబుల్‌గా ప్లస్ ఏంటంటే టేస్టీగా ఉంటుంది. జెల్లీ అనేది కూల్ కూల్‌గా, చిల్ చిల్‌గా బావుంటుందనమాట. సో, నేను ఇది ప్రిపేర్ చేసేసి నేనేం చేశానంటే పెట్టేసాను. పెట్టేసి ఒక 5 మినిట్స్ ఒక 10-15 మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టేసి నేను ఆఫీస్‌కి వెళ్ళిపోయాను. సో, వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూసాననమాట. సో, ఇదొచ్చేసి ఏంటంటే ఈవినింగ్ సెషన్ వచ్చేసి నేను ఓపెన్ చేసి చూసేసరికి జెల్లీగా ఫార్మ్ అయితే అయ్యింది. బట్ ఏంటంటే యాక్చువల్ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్ వేరు కదా! సో, ఇదొచ్చేసి 1 ఇయర్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఆఫ్ శ్రీ ప్రియాకాంత్ తెలుగు వ్లాగ్స్. సో, అది మనం చాలా ఎంజాయ్ చేయాలి కాబట్టి, పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలి కాబట్టి, వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కాబట్టి జెల్లీ కేక్ అనేది ప్రిపేర్ చేశాను ఈరోజు. సో, నేను 1 ఇయర్‌లో అనేది ఏంటంటే కొంచెం నేర్చుకున్నాను అందరి దగ్గర నుంచి. నా మెమోరీస్ కానీ ఇవన్నీ చాలా హ్యాపీ అండి. మెయిన్ ఏంటంటే శ్రీ ప్రియాకాంత్ తెలుగు వ్లాగ్స్ పెట్టిన తర్వాత నా నేను ఎక్కువ మెమోరీస్ తీసుకున్నాననమాట. ఎలా అంటే మా హస్బెండ్ దగ్గర నుంచి కానీ, బయటికి వెళ్ళడం కానీ అలా చేయడం. ఇదండి లాస్ట్ ఆఫ్ మన జెల్లీ కేక్ అవుట్‌లుక్. యాక్చువల్‌గా సగం వచ్చింది. సగం దాంట్లోనే గిన్నెలోనే ఉంది. అదంతా వేస్తానంటే వద్దొద్దు బాగోదని చెప్పారు మా హస్బెండ్. సో, అందుకనేసి నేను దాన్ని చేసి కట్ చేశాననమాట. ఏం చెప్తున్నారంటే పిల్లలు ఆహ్, ఏంటి హ్యాపీ కంగ్రాచ్యులేషన్స్ మమ్మీ అని చెప్పారు. బట్ నేను అక్కడ సాధించిందేం లేదు. నాకు 240 సబ్స్క్రైబర్స్ ఉన్నట్టున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకైనా నేను కంటెంట్ ఎవ్రీ 1 వీక్‌కి గానీ, 1 మంత్‌కి గానీ ఇస్తున్నాను. ఓకే. ఐ విష్ ఇంకొక నెక్స్ట్ ఇయర్‌లోనైనా నియర్ బై నాకు 1000 ఆఫ్ మెంబర్స్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బట్ ఏంటంటే ఇలా చూడడంతో పాటు కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోస్ గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. ప్లస్ ఈ 1 ఇయర్ ఆఫ్ నా జర్నీలో నేను అంటే నా అనుభవాలు ప్లస్ నేను చూసిన దానికి ఇక్కడ రియాలిటీకి చాలా వేరియేషన్ ఉంది. ఒక బెంచ్ మార్క్ అయితే చాలా అనిపిస్తుంది. బట్ నేను ఇకపై నేను చేసే ప్రతి ఒక్క వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో తీస్తాను. అంటే లైక్ అది వంటల్లో కానివ్వండి, బ్యూటీ టిప్‌లో కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని నేను టచ్ చేస్తాననమాట. సో, నా బాబుకొచ్చేసి జెల్లీ కేక్ అనేది చాలా బాగా నచ్చింది. సో, మా పాపొచ్చి సూపర్‌గా ఉంది మమ్మీ అని చెప్పింది. మా అత్తయ్య గారికి కూడా అక్కడున్న జెల్లీ కేక్ పెట్టాను. మేమందరం ఫ్యామిలీ అంతా తినేసి ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇది మా చిన్నోడి యొక్క షార్ట్ వీడియోస్ అనమాట. చిన్ని వీడియోస్. వాడు మొత్తం జెల్లీ కేక్ మొత్తం తినేసాడు వాడు. యాక్చువల్‌గా ఏంటంటే నాకు ఈ 1 ఇయర్‌లో చాలామంది చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. ఇలా చేయండి, అలా చేయండి. సో, నాకు తెలియని విషయాలు చెప్పారక్క అని చెప్పడము, మా ఆఫీస్‌లో అందరూ నన్ను చాలా బాగా చేస్తున్నారని చెప్పడము, వాళ్ళు మోటివేట్ చేయడము నాకు చాలా బాగా అనిపించిందండి. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఎప్పుడూ ఉండాలి. అండ్ నా ప్రతి వీడియోస్ మీకు అందరికీ చాలా యూస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంతమంది అంటే లైక్ నాకు ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా చేసుకోవాల్సింది ఉందండి కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా జెల్లీ కేక్ మొత్తం ప్లేట్ ఖాళీ చేసేసి నా కొడుకు ఏం చేశాడంటే
ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేశాడు. అదిగో చూసారా, మొత్తం ఉన్నది మొత్తం ఊడ్చేసాడు వాడు. ఊడ్చేసి ఏం చేశాడంటే ఎలా ఉందిరా అంటే అలా ఉందంట. సో నా శ్రీ ప్రియకాంత్ తెలుగు వ్లాగ్స్ కూడా అలాగే ఎంజాయ్గా చేసి మీరు చూడాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఇవి మా సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.